यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి। ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం। ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః। ఓం నమస్తే ఆచార్య జీ, సర్వేభ్యో నమో నమః ఆచార్య జీ। నమస్తే। సువర్చలమ్మ గారు గుణగణాలు, సగుణ నిర్గుణ, సగుణ నిర్గుణాలు, సగుణ నిర్గుణోపాసన, గుణగణాలు వేరు, వ్యక్తి వేరు। ముందు వ్యక్తియా అతని గుణగణాల? మరి సాక్షాత్కారం అంటే గుణగణాలు అని చెప్తున్నారు, గుణగణాలను తెలుసుకోవడం అంటున్నారు। గుణగణాలు ముందు ఉనికి తెలియాలి కదా, ఉనికి తెలిసిన కదా మరి అంటే ఆకార నిరాకార అనేటటువంటిది అట్లా చేసినట్టు। ఆకారం నిరాకారాన్ని వదిలేయండి। ఇప్పుడు సాక్షాత్కారం అన్నప్పుడు మరి ఉనికి కావాలి, ఆత్మ, నేను। ఇప్పుడు ఇందాక కొంతవరకు రాజమణమ్మ గారు చెప్పడానికి ప్రయత్నించారు కదా, జన్మించడానికి, కర్మ చేయడానికి తాపత్రయపడేటువంటి, దేహంలో పుట్టినప్పటి నుంచి, గర్భంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుకొని దేహత్యాగం చేసే వరకు ఈ శరీరం ద్వారా చేతనం, సక్రియం, అంగ ప్రత్యంగముల కదలిక, శ్వాస తీసుకోవడం, ఆకలి దప్పికల కోసం ప్రయత్నించడం, మరియు సుఖ దుఃఖాల కోసం ప్రయత్నించడం, అన్ని తాపత్రయపడేటువంటిది। ప్రతి దాంట్లో ప్రత్యేకత, నాకు కావాలనే ప్రత్యేకత కోసం తాపత్రయపడేటువంటిది। ఈ రకంగా ఉనికిని పసిగట్టాడు సాక్షాత్కారం అనిపిస్తుంది। ఇది ఎలాంటిది అనేటప్పుడు, ఆత్మ ఎలాంటిది అనేటప్పుడు మరి గుణగణాల దగ్గరికి వెళ్ళడం, ఆత్మ యొక్క లక్షణాలను పసిగట్టడం। అర్థమైంది। శ్వేతాశ్వతర ఉపనిషత్తు 5వ అధ్యాయము 10వ సంపుటంలో ఉన్నాం। 10 అయిపోయింది, 11వ దాంట్లో ఉన్నాం। సంకల్పన స్పర్శన దృష్టి మోహైర్ గ్రాసాంబు, గ్రాస అంటే అన్నము, అంబు అంటే జలం, జలపానీయం। వృష్ట్యా చ ఆత్మ వివృద్ధి జన్మ, విస్తృత ఆత్మ ఈ యొక్క 84 లక్షల జీవరాశుల యొక్క మూలం అండదశకు, పిండదశకు, అండదశ వేరు, పిండదశ వేరు। అండదశము, అండము ఎదిగినప్పుడే పిండములాగా ప్రతిఫలిస్తుంది, ఫలదీకరణ చెందుతుంది, పిండం వికసితమవుతుంది। పిండముగా వికసితమైనప్పుడే శిశువుగా జన్మిస్తుంది। అందు గురించి ఆత్మస్థితి, బీజస్థితి, అండస్థితి, పిండస్థితి, శైశవావస్థ, జన్మ, జర, మరణ దశలు। అందు గురించి బీజస్థితి ఏంటంటే ఔషధాలు, అన్న ఔషధుల రూపంలోకి రావడం, పంచమహాభూతాల నుంచి అన్న ఔషధుల్లోకి రావడం బీజస్థితి। బీజము నుంచి అన్నరసం నుంచి శుక్రం నుంచి అండదశ, పురుషుని శరీరం నుంచి శుక్రం విడుదలైనప్పుడు దాంట్లోని ఒక్క శుక్ర కణాన్ని మాత్రమే స్త్రీ శరీరం నుండి వచ్చినటువంటి అండం తీసుకెళ్తుంది అన్నమాట గర్భాశయంలోకి। అందు గురించి
బీజస్థితి, అండస్థితి, బీజస్థితి, శుక్రస్థితి, అండస్థితి, పిండస్థితి, శైశవ జన్మ జరా మరణ ఈ యొక్క జీవితం. అమ్మగారు సువర్చలమ్మ గారు పట్టుకుంటున్నారా? అర్థం అవుతుంది ఆచార్యజీ. ఇక్కడ బీజస్థితికి శుక్రస్థితికి తేడా ఏముంటుంది సార్? బీజస్థితి జడస్థితి ఘన పదార్థములో జడముగా మూర్ఛితముగా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆపరేషన్ సర్వదానంద్ గారికి దేహది కాలుకి గడ్డ అయింది, దానికి ఆపరేషన్ చేస్తా అని డాక్టర్లు చేయాలని అంటే చేయమని అంటే మరి మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలంటే మత్తు దేనికి అని అంటే కత్తి ఘాటు మీకు తెలియకుండా ఉండడానికి, స్పర్శ తెలియకుండా ఉండడానికి. స్పర్శ ఎందుకు తెలియదు అని అంటే మీరు స్పర్శ తెలిసినప్పుడు నొప్పికి కదిలిస్తుంటారు కదా, కదిలిస్తే మేము ఘాటు పెట్టేది ఒక చోట, అది మీకు కదిలించేసరికి ఇంకొక దగ్గర అది ఘాటుపడి నరాలు తెగిపోయే అవకాశం ఉంది, మీరు నడవకుండా ఉండే అవకాశం ఉంది అని అంటారు. అయితే మీకు కాలు కదలకుండా ఉండడం ముఖ్యం కదా అంటే అవును అంటారు. అయితే మత్తు ఏమీ అక్కర్లేదు, మీరు చెయ్యండి అంటారు. అని అది ఎలా సాధ్యం అంటే అది నాకు వదిలిపెట్టండి, నాకు ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి, నేను ధ్యానం చేసుకుంటాను అని అంటే సరే చేసుకోమని చెప్పాను. ఇప్పుడు మస్తిష్కం ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్లు వారికి మత్తు ఇవ్వకుండా వారికి ఇష్టమైనటువంటి మనోరంజనంలో ఉండే వారికి ఇది కామెడీ నవ్వుడు నవ్వించడము, ఆ యొక్క సినిమా పాటలు, దాంట్లో సంగీతం, వాళ్లకు పాటలు, కళాకారులకు బొమ్మలు, లేదంటే ఇతిహాసం చరిత్ర పుటలు ఎవరికి ఇష్టం ఉన్నది వారికి ఇచ్చి అది చదువుకోమని అంటే చదువుతుంటే నరాలు కదులుతున్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఆపరేషన్ తోటి వారికి మూర్ఛ అయితే రావట్లేదు కదా, నరాలు అయితే చచ్చబడట్లేదు కదా, మనం చేసింది ఎంతవరకు సరిగ్గా ఉంది అనేటువంటిది వాళ్ళు ఇప్పుడు మస్తిష్కానికి ఆపరేషన్ చేస్తున్నారు. అటువంటి స్థితిలో ఇప్పుడు ఈ మూర్ఛ అనేటువంటిది, పంటి నొప్పికి మత్తు మందు ఇవ్వడం, కదలకుండా ఉండడం, నడుముకు నొప్పికి ఈ యొక్క ఏమంటారు ఆపరేషన్ చేసి శిశువును పుట్టించడానికి ఘాటు పెట్టడానికి మత్తు మందు ఇస్తుంటారు నడుము చుట్టూ. ఆ విధంగా దాని ఒక ఉద్దేశము ఏంటంటే కదలకుండా పడి ఉండడం. ఈ బీజ స్థితి ఏంటంటే బీజము తయారయ్యేటువంటిది తరళంగానే తయారవుతుంది, కానీ బీజము అని ఎప్పుడు అనబడుతుంటది అంటే ఘనీభవించినప్పుడే బీజం అనబడుతుంటది. ఆ బీజములోనే మొలకెత్తేటువంటి తత్వం, జీవతత్వం మూర్ఛితమై సుషుప్త అవస్థలో పడి ఉంది. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అందుకే దాన్ని ఆ ఘనీభవించినటువంటిని సద్వినియోగం అవ్వడం, మళ్ళీ పాత్రలో నీళ్లు పోసి సెగ మీద ఉడికించడం, అంటే మళ్ళీ ఘనీభవించినటువంటి దానిని మళ్ళీ సున్నితత్వానికి తీసుకురావడం. అన్న ఔషధాల ద్వారా దాన్ని సున్నితత్వానికి తీసుకొచ్చి శుక్రకణముగా రూపొందింపజేయడం. ఆ తర్వాత స్రావంతోటి శుక్రకణం గర్భాశయంలోకి వెళ్ళడానికి, ఆ గర్భాశయం దగ్గర నుంచి అండము వచ్చి ఈ శుక్రకణాన్ని తీసుకెళ్తుంటారు. బీజదశ, శుక్రదశ, అండదశ, పిండదశ, శైశవ దశ. ఆచార్య అయితే ఇక్కడ బీజదశ అంటే అన్న ఔషధాలలో ఉన్నప్పుడు బీజదశ అని. అవును, ఘనీభవించి ఇప్పుడు ఏంటంటే ఇది మనస పరిక్రమ మంత్రాల్లో 3వ మంత్రం
ప్రతీచీదిక్ వరుణోధిపతి ప్రీతాగు ప్రీతాగు ప్రీత అంటే పొట్టతో పాకుతుండేటువంటి ఈ యొక్క జీవకణాలను అన్న ఓషధులలో పుట్టించి అవి అక్కడ ఎక్కడికి వెళ్ళి పుడతాయి? బియ్యంలో కొక్కు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? బియ్యంలో పురుగు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? పప్పుల్లో పురుగు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అంటే దాంట్లోనే తయారవుతుంటది, స్వతగా పుట్టుకొచ్చేటువంటి దానికి. అమ్మా, ఆహార పదార్థాలలో ఉండేది బీజం ఆచార్య. అవును. ఇప్పుడు ఆహార పదార్థంలో ఆ పురుగులను పుట్టించే ఉద్దేశం ఏంటంటే అవి ఎవరికైతే ఆహారమో ఇవి నిరాపదం, ఎటువంటి ఆపద లేదు, వీటిని సేవిస్తే మీకు ఆయుష్ కలుగుతుంటది, ఆరోగ్యం కలుగుతుంటది, అందు గురించి నిస్సంకోచంగా వీటిని సేవించండి. ఇదిగో చూడండి, దీని వల్ల ప్రమాదం ఉంటే ఈ పురుగులు చచ్చేటువంటివి కదా, అవే దాంట్లోంచి పుట్టుకొస్తున్నాయి. అంటే ఇది నిరాపదము, ఎటువంటి ఆపద లేనటువంటి ఆహారము అని సందేశం. బీజము అంటే ఈ పండ్లలో బీజము అంటే బీజ స్థితిలో మనం ఆత్మ ఉన్నట్టుగా చెప్పుకుంటాం కదా సార్. ఇప్పుడు బీజ స్థితి అనేటువంటిది ఏంటంటే, బీజం యొక్క ఉద్దేశం ఏంటంటే తమ సంతతిని, వంశాన్ని నిరంతరంగా కొనసాగించేకు సహకరించేటువంటిది బీజం. వంశాన్ని, చెట్టు విత్తనాన్ని తయారు చేస్తున్నది ఎందుకు అంటే తన వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఆ వంశ బీజాలని విత్తనంగా విత్తినప్పుడు పంట పండుతుంటది, దాంతో ముందుకు నడుస్తుంటది. అదే ఏ రకంగానైతే అది వృక్షం తన బీజాంతో ఇంకా వేరే వృక్షాలకు ఆ మార్గం చూపిస్తుందో, అదే విధంగా ఈ యొక్క శుక్రంలోని శుక్రకణం ఈ సంతానం కాకపోవడానికి కారణం ఏంటంటే అన్నంతో శుక్రం అయితే తయారవుతుంది, కానీ దాంట్లో జీవకణాలు ఉత్పత్తి అవ్వడం లేదు. అందువల్ల ఈ శుక్రము ఉత్పత్తి అయినటువంటి శుక్రము అది తరళముగా ఉంటుంటది, అత్యంత పలుసగా ఉంటుంటది, ఘనీభవించదు. దేంట్లోనైతే జీవకణాలు ఉంటుంటాయో అది ఘనీభవిస్తుంది, చిక్కదనానికి రూపం ఏర్పరచుకుంటుంది. చిక్కదనం ఏర్పరచుకోవడమే కాకుండా ఇంకా స్వర్ణమయంగా మారుతుంది. స్వర్ణమయం అంటే బంగారు రంగు, పసుపు, లేత పసుపు రంగు వస్తుంటది అన్నమాట. పూర్తిగా అది జీవకణాలతో కూడినటువంటిది. ఈ యొక్క శుక్రదశ ఎవరికైతే చిక్కగా ఉండి లేత పసుపు రంగులో ఉంటుంటుందో వారికి మంచి సంతానం కలుగుతుంటారు. అందుకనే దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 2వ సముల్లాసములో సంస్కార విధి గర్భాధాన సంస్కారములో గర్భాధానం అయిన తర్వాత శిశువు పుట్టిన తర్వాత వరకు సంవత్సరం దాకా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని చెప్తున్నాడు. ఎందుకు బ్రహ్మచర్యాన్ని పాటించాలనేటువంటి సందేహం మనలో వస్తుంటది కాబట్టి దానికి ఏమని చెప్తున్నాడంటే, ఈ రకంగా బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడు పురుషునిలో శుక్రము, స్త్రీలో రజస్సు చాలా పరిపక్వత చెంది రోగ నిరోధక శక్తిని పెంచడం, ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి, పుట్టబోయేటువంటి సంతానం కూడా మంచి బలవర్ధకంగా ఉండేటట్టుగా, పృష్టంగా ఉండేటట్టుగా దాని గురించి ఈ యొక్క బ్రహ్మచర్యాన్ని పాటించాలని చెప్పడం జరిగింది. అందుకని ఈ యొక్క పురుషుని యొక్క శుక్రం తన వంశానికి నడిపించడానికి, వృక్షం యొక్క బీజం తన యొక్క వంశాన్ని నడిపించడానికి ఈ భూమి కేవలం సహకరిస్తుంది మాత్రమే. అక్కడి నుండి తీసుకొని ఇక్కడ పుట్టింపజేస్తుంది అంతే, మాధ్యమం మాత్రమే భూమి. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అర్థమైంది, ధన్యవాదాలు.
పంచమహాభూతాల గుండా బీజదశ, బీజం నుంచి శుక్రదశ, శుక్రదశ నుంచి అండదశ. అండదశ అంటే అండముగా మారుతుందని కాదు. ఈ యొక్క పురుషుని శరీరం నుండి వచ్చినటువంటి శుక్ర కణాన్ని గర్భంలోకి తీసుకెళ్లేటువంటిది అండం తీసుకెళ్తుంటది. కాబట్టి అండదశ. అండమే గర్భాశయంలోకి వెళ్ళి ఫలధీకరణ చెందిస్తుంటది. అండం నుంచి పిండదశ. అందుకే అండపిండ బ్రహ్మాండం అని అనడం జరుగుతుంది. పిండ దశ తర్వాత శిశు దశ అని కూడా చెప్పుకోవచ్చా ఆచార్య? అందుకే పిండము గర్భములో ఫలదీకరణ చెందినప్పుడే జన్మించిన తర్వాత శిశువు అని ఎప్పుడు అంటారంటే స్వీసీమని శ్వాస తీసుకునేటువంటి శ్వాస శబ్దాన్ని బట్టి శిశువు అంటున్నారు. అంతే తప్ప అక్కడ శైశవావస్థ ఏమీ లేదు. గర్భంలో ఉన్నప్పుడు శిశువు అనబడదు అన్నట్లు. శిశువు అనేది ఏంటంటే ఈ యొక్క ముక్కుతోటి వచ్చేటువంటి శ్వాస యొక్క స్వీసీమ్ అనేటువంటి శబ్దము ద్వారా శిశువు అనబడుతుంటారు. ఇక ఈ ఉత్తర భారతంలో ఏమంటే సూయి అంటే మూత్రానికి అది వాడుతుంటారు అన్నట్టుగా. సూయి పోస్తావా అంటే అది వేరు. శిశువు ఇప్పుడు ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే స్తంభవృత్తి ప్రకరణం దేనికి అంటే ఆ సుయి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఆ సుయి వెనుక సుయిని ఎందుకు ఆపాలి, ఆ శ్వాస యొక్క ధ్వనిని ఎందుకు ఆపాలి అంటే ఆ శ్వాస యొక్క ధ్వనిని ఆపితేనే శ్వాస తీసుకునే వారు ఎవరో తెలుస్తుంటారు కాబట్టి ఆపాలి. ప్రశ్నించే వారు లేరు. ప్రశ్నిస్తే మరీ లోతుగా వెళ్తుంటది కానీ ప్రశ్నిస్తే ప్రకరణానుసారంగా వస్తుంటది. వినాలి, స్వాధ్యాయం చేయాలి, వేరే వారితోటి తెలుసుకోవాలి. ప్రశ్నిస్తే లోతుగా వస్తుంటది అన్నట్టు మొత్తం పారదర్శకంగా. ఆచార్జీ శ్వాస గురించి వచ్చింది కదా ఆచార్జీ, అడగమంటారా? ఆచార్జీ చెప్పండి. అదే శ్వాస గురించి వచ్చింది కదా ఆచార్జీ, శ్వాసని మరి సంభవృత్తిలో ఇక్కడ చేసేటప్పుడు ఆపుతాం కదా ఆచార్జీ, అలాగే అంతమాటలో కూడా దాని గమనించినప్పుడు ఆగుతూనే ఉంటది కదా ఆచార్య, ఆగుతుంది కదా, దాని పరిణామం ఏంటి ఆచార్జీ? మరి అర్థం కావట్లేదు, ఏం చెప్తున్నారు మీకు ఎవరికైనా అర్థమైందా? మళ్ళీ సంభవృత్తిలోని గ్యాప్ వస్తుంది, అంతరాయం ఉన్నది. సంభవృత్తిలోని ఆఫ్ చేస్తున్నాం కదా ఆచార్జీ, అంత మాటలు కూడా దాని మీద గమనించినప్పుడు శ్వాస అంత మాటలు ఆగుతుంది. ఆగితే మళ్ళీ కాసేపు చాలాసేపు ఉంటుంది కదా ఆచార్జీ, మళ్ళీ తర్వాత ఎప్పుడు మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేళ ఆగుతుంది. దీని పరిణామం ఏంటి ఆచార్జీ అంటున్నాను. దాని లాభం గురించి అడుగుతున్నట్టు. పరిణామం గురించి ఆత్మ సాక్షాత్కారం ఈ సుయి అనేటువంటి ముక్కు ద్వారా తీసుకుని వదిలేటువంటి ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు వదులుతున్నారు, ఆపినప్పుడు ఎవరు ఆపుతున్నారు, వాహనం నడిపేవారు, వాహనాన్ని ఆపుతున్నది ఎవరు, వాహనం దిగిపోతున్నది ఎవరు, వాహనంలోకి ఎక్కుతున్నది ఎవరు, ఆ ఆత్మతత్వాన్ని పట్టుకోవడానికి ఈ యొక్క శ్వాస ప్రశ్వాసాలను ఆపడం దీని యొక్క పరిణామం. అర్థమవుతుందా? శ్వాస లేకుండా కూడా ఎక్కువసేపు జీవించగలదాం అనుకుంటున్నాను, నాకు అర్థమైంది. ఇప్పుడు జీవించడం ముఖ్యమా, ఆత్మతత్వముగా పరమాత్మ దగ్గరికి వెళ్ళడం ముఖ్యమా, జీవన్ముక్తిని పొందడం ముఖ్యమా? మన జీవితం యొక్క ఉద్దేశం జీవించడం కాదు. స్తంభ వృత్తిలో తెలుస్తుంది పరమాత్మ వేరని. ఆత్మ పరమాత్మ అనేటువంటిది ఏంలో ఉంది కదా ఆచార్య. స్తంభ వృత్తిలో తెలుస్తుంది ఆత్మ పరమాత్మ వేరని, వేరువేరని. మీరు వేరనే శబ్దాన్ని పెట్టారు, వేరు అనాలి. దాంట్లో 2 సార్లు వాడాలి. 2 సార్లు వాడాలి. అదే
స్తంభవృత్తిలో ఆత్మ పరమాత్మ గురించి కాదు. స్తంభవృత్తిలో శ్వాస, ఇప్పుడు ఉద్గీతం, బాహ్య కుంభకం, ఆభ్యంతర కుంభకం, బాహ్యాభ్యంతర విషయాక్షేపి. రాజమణమ్మ గారు మైక్ బంద్ చేయండి, ప్రభాకర్ గారు. ఈ యొక్క ప్రాణాయామం చేస్తున్నది ఎవరు? ప్రాణాయామం చేస్తున్నది ఎవరు? ఎవరు స్తంభవృత్తిలో దాన్ని ఆపుతున్నారు అనేటువంటి ఆత్మ యొక్క ఉనికి గురించి. ఇక ముందుకు వెళితే ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎవరు తెలుసుకుంటున్నారు? నేను చేస్తున్నాను, నేను ఆత్మని చేస్తున్నాను అన్నప్పుడు పరమాత్మ గురించి ప్రయత్నించడం లేదు. అప్పుడు పరమాత్మ గురించి తెలుస్తుంది. స్తంభవృత్తి కేవలం ఆపుతున్నది ఎవరు? స్తంభవృత్తి యొక్క ప్రాణాయామ ప్రక్రియ ఎవరు చేస్తున్నారు? శ్వాస ప్రశ్వాసల యొక్క గతి విచ్ఛేదం ఎవరు చేస్తున్నారు? ఈ గతి విచ్ఛేదం వెనుక ఆత్మతత్వం గురించి. ఆత్మతత్వం తెలుసుకున్న తర్వాత ఇదంతా నేనే చేస్తున్నాను, ఆత్మని చేస్తున్నాను అనే తన గురించి తెలిసిన తర్వాత పరమాత్మ గురించి ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి అప్పుడు పరమాత్మ గురించి తెలుస్తుంటది. అమ్మగారు చెప్పండి, రాజమణమ్మ గారు. ఆత్మని చేస్తుంది అంటున్నా ఆచార్య. మొదటనైతే ఆత్మ సాక్షాత్కారం కావాలి అని అంటే ఈ స్తంభవృత్తిని ఆపాలి. ఈ స్తంభవృత్తిని ఆపే వరకు భ్రమ ఏంటంటే దేహమే శ్వాస తీసుకుంటున్నది కదా, నేనెక్కడున్నా? దేహమే తింటుంది, దేహమే చూస్తున్నది, నేనెక్కడున్నాను అనేటువంటిది సందేహం వస్తుంటది. కాబట్టి ఆ సందేహ నివృత్తియే ఈ యొక్క శ్వాస ప్రశ్వాసాలను ఆపడం. ఇంకా శ్వాస ప్రశ్వాసాలను ఆపినప్పుడు కళ్ళు తెరవచ్చు, మూయొచ్చు. మూస్తున్నది ఎవరు? తెరుస్తున్నది ఎవరు? శబ్దాన్ని వినొచ్చు, వినకపోవచ్చు. వింటున్నది ఎవరు? వినకుండా తనను తాను నియంత్రించుకుంటున్నది ఎవరు? జీవాత్మ. అదే ఆ జీవాత్మ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఓహో ఇదంతా నేనే చేస్తున్నాను కదా, నేనే జీవాత్మ, నేనే ఈ యొక్క ప్రాణం ఊపిరి తీసుకొని జీవం పోసుకుంటున్నటువంటిది నేనే మొదలు ఆత్మతత్వం తెలుసుకున్నాక పరమాత్మ తత్వం. అవునా? అంటే ముందు నేనుంటేనే కదా నిన్ను గుర్తించేది. నువ్వెవరు? ముందు నువ్వు ఎవరు అని ప్రశ్నించడానికి ముందు నేను ఉండాలి కదా. అవునా? అదే అందుకే ఈ యొక్క పరిశీలనలో ఆత్మ పరమాత్మ ప్రకృతి తర్వాత అక్రియలో క్రియారహితంగా ఒలిసి ప్రతిదానిని పారదర్శకంగా తెలుసుకోవడానికి అక్రియ ధ్యానం కూడా చేయించడం జరుగుతుంది. విజయదుర్గమ్మ గారు, నేను రావట్లేదు కదా అనేటువంటి భాష బాలేదు. రావాలి అనుకోని పరిస్థితిలో దినమంతా ఎప్పుడు వీలుంటే అప్పుడు మనం వినాలి. ఇప్పుడే దానివల్ల ఏమవుతుంటది అంటే ఒక జ్ఞాన ప్రవాహం నిరంతరంగా మన వరకు వస్తున్నటువంటిది అది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంటది. ఆపివేస్తే ముందేం జరిగిందో తెలియదు, ఇప్పుడు ఈ ప్రకరణం ఎందుకు వచ్చిందో తెలియదు, మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో అది తెలియదు. అతుకుల గతుకుల రోడ్డులో ఎట్లయితే కుదించుకుంటూ వాహనం నడిపిస్తున్నప్పుడు వాహనంలో యాత్ర చేసే వారు ఏ రకంగా ఇబ్బంది పడుతుంటారో ఈ అధ్యాత్మం అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటిది. కాబట్టి ఈ దీంట్లో నిరంతర ప్రవాహం. సరే మీరు సమయానికి రాలేకపోయారు, దానికి ఎవరమేం చేయలే, పరిస్థితి ఆ రకం ఉంది. కాబట్టి అవకాశం దొరికినప్పుడు, పడుకుంటున్నప్పుడు లేదా ఏకాంతంగా కూర్చున్నప్పుడు అప్పుడు పెట్టుకొని వింటే సరిపోతుంది. సంకల్ప వికల్పాలు చేసేటువంటిది
సంకల్పన స్పర్శన దృష్టి మోహైర్గ్రాసాంబు దృష్ట్యా చ ఆత్మ వివృద్ధి జన్మ. జన్మ అంటే ఏంటో చెప్తున్నమాట. సంకల్ప వికల్పాలు చేసేటువంటివి. అమ్మగారు సువర్చలమ్మ ముందు నేను ఉండాలి. నేను ఉంటే నేను చూస్తున్నానా, పడుకున్నానా, మాట్లాడుతున్నానా, నవ్వుతున్నానా, ఏడుస్తున్నానా, ఏం చేస్తున్నానా అనేటువంటి తర్వాత విషయం. ముందు నేను ఉండాలి. అందుకే సంకల్పం, వికల్పం, స్పర్శ, చూడటం, మోహం మోహితం అవ్వడం, అజ్ఞానం మూర్ఖంగా ప్రవర్తించడం, విజ్ఞానం తెలివిగా ప్రవర్తించడం, తినడానికి ప్రవర్తించడం, మరియు తాగడానికి ప్రయత్నించడం, తిని తాగినటువంటిది విసర్జించడానికి ప్రయత్నించడం, తుమ్మడానికి, దగ్గడానికి, ఈ రకంగా ప్రతిదీ ఈ ప్రయత్నించేదంతా ఎవరు అంటే ఆత్మ వివృద్ధి. జీవాత్మ యొక్క శరీరముతో సంబంధం ఏర్పరచుకొని ఈ క్రియలు. ఇప్పుడు పక్షి నిద్రపోతున్నప్పుడు రెక్కలు ముడుచుకొని కళ్ళు మూసుకొని ఉంటుంటది. కోడి కానీ పక్షి కానీ ఏదైనా కానీ. ఇక లేవాలని అనుకున్నప్పుడు ముందు కళ్ళు తెరుస్తుంటది, తర్వాత తలను కదిలిస్తుంటది, ఆ తర్వాత రెక్కలు విప్పుతుంటది, ఆ తర్వాత కాళ్ళ మీద నిలబడుతుంటది, ఎగురుతుంటది. ఆ రకంగా ఈ యొక్క ఇంద్రియాలతోటి సంపర్కం చేయడం, ఇవి ఆత్మ యొక్క లక్షణాలు చెప్పడం జరుగుతుంది. పట్టుకుంటున్నారు అమ్మగారు? అదే ఫస్ట్ దేహంలో ఉన్న చేసే క్రియలని తానే ఆత్మని అనేది ముందు ఉనికి అది తెలుసుకోవాలి. ముందు ఉనికి తెలుసుకోవాలి, ఆ తర్వాత గుణగణాలు. ఈ యొక్క వివృద్ధి ఇంద్రియాలతోటి క్రియా ప్రక్రియలు చేయడం అనేటువంటిది దాంతో జీవాత్మ యొక్క జన్మ. జీవం పోసుకోవడం. భూహు శబ్దం యొక్క అర్థం, భూహు శబ్దం యొక్క అర్థం ఏంటంటే నేను అనేటువంటి ఆత్మ జీవం పోసుకోవడం, ప్రాణధారణ చేయడం, జీవం పోసుకోవడం భూ శబ్దం యొక్క అర్థం. ఇప్పుడు నేను ఉండాలి. నేను ఉన్న తర్వాతనే నేను స్త్రీనా పురుషున్నా అనేటువంటిది తర్వాత. నేను ఏం చేయగలుగుతుంటాను, ఏదన్నా పని చదువుకోగలుగుతానా, లేదంటే అది అంగవికలంగా ఉంటానా, లేదంటే వివాహం చేసుకోని సంతానం కనగలుగుతానా, లేదంటే సంతానం కనడానికి అయోగ్యంగా ఉంటానా, లేదంటే నేను రాజ్యాన్ని ఏలుతానా అనేది తర్వాత విషయం. ముందు నేను ఉండాలి. నేను ఉన్న తర్వాతనే నా సామర్థ్యం. ఆచార్జీ ఒకటి వచ్చింది, అడగమంటారా ఆలోచన ఆచార్జీ? అడగండి. అదే పక్షి ఎగురుతుంది అని చెప్పారు కదా, అలాగే ఈ దేహంలో నుంచి ఆత్మ వెళ్ళేటప్పుడు అంత స్వేచ్ఛగా ఆనందంగా వెళుతుందేమో అనుకుంటున్నాను. నాకు ఆ ఆలోచన వచ్చింది ఆచార్జీ, చెప్పండి దీనికి అర్థం. పక్షి ఎగరడానికి అన్నది అయితే అర్థమైంది, కానీ తర్వాత ఏం చెప్తున్నాడు అది పూర్తిగా అర్థమైతలేదు. మీరు ఎవరికైనా అర్థమైందా? ఆకాశంలో పక్షి ఎగిరినట్ల నా శరీరంలోకి వెళ్ళి కూడా ఆత్మ ఆ విధంగా వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అమ్మగారు. అవును, అది నిజమే. ఈ ఓం ప్రకాష్ చిత్రం కూడా చూపెట్టాడు కదా. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే పక్షి ఎగిరిపోయింది, గూటిలోంచి పక్షి ఎగిరిపోయింది అంటారు కదా. ఆ పక్షి స్వరూపం ఇవాళ వీలైతే పెడతాను చూడండి. ఈ యొక్క బ్రుకుటి వద్ద పీయూష గ్రంథి ఎక్కడైతే ఉంటుంటుందో అక్కడికి వెళ్ళి ఈ యొక్క వెనుకకు చిన్న మస్తిష్కం వరకు పక్షి ఆకృతిలో ఉన్నది. కాబట్టి ఈ యొక్క మరి పంచ ప్రాణాలు పోయాయి, ఎగిరిపోయాయి, గూటిలోంచి పక్షి ఎగిరిపోయింది అనేటువంటి భాష దేని గురించి వచ్చిందంటే లోపల ఈ విధమైనటువంటి ఆకృతి ఉంది. ఆధ్యాత్మ గ్రూప్ లో ఉన్నవారు చూడండి, ఇది ఏంటంటే చెప్పడానికి బాధ కలుగుతుంది. చూసారా చూడలేదా ఏది చెప్పరు. ఒకవేళ ఇక్కడ పని వరకు పెట్టే ఎందుకంటే ఇప్పుడు ఆలోచన వచ్చింది ఆచార్జీ. మామూలుగా చూసినందుకు కాదు, కానీ ఇప్పుడు మీరు చెప్పాక ఈ ఆలోచన వచ్చింది, కానీ ముందు నాకు ఆలోచన వచ్చిందండి. ఎందుకంటే పరీక్షలోంచి కూడా అలాగే అంత స్వేచ్ఛగా వెళుతుందని ఆలోచన ఇప్పుడే వచ్చింది ఆచార్జీ నాకు. అది
ఇవాళ మళ్ళీ చిత్రం పెడతాను. ప్రసంగం ఏంటంటే చిత్రాలు వీడియోలు పెట్టారా పెట్టలేదా, ఒకవేళ మర్చిపోతే గుర్తు చేసేవారు లేరు, పెట్టింది దాంట్లో ఏం చూడాలి, ఏం అర్థమైంది అనేది ప్రశ్నించేవారు లేదు. ప్రశ్నిస్తే ముందుకు పోతుంది. మళ్ళీ చిత్రాలు చూస్తున్నారా లేదా అనేది ఎవరు సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేయకపోతే ఎట్లా తెలుస్తుంది? చూస్తున్నాం కానీ దానికి అర్థం అనేది పూర్తిగా ఇప్పుడు దాని గురించి ఇక సువర్చలమ్మ గారి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇక ఎదురెదురుగా ఉండి ప్రొజెక్టర్ లో చూపించి దాన్ని వివరించినప్పుడే తెలుస్తుంది. అవును ఆచార్య, అదే దానికల్లా అంతకంటే విడిగా ఎన్నిసార్లు చూసినా అర్థం అవుతుంది. మరి ఆ ప్రొజెక్టర్ స్వేచ్ఛ మరి ఇక్కడ మరి ఈ ఆశ్రమంలో మరి కలిగేటట్టుగా లేదు. మరి మనం ఇంకెక్కడైనా ఏర్పాటు చేసుకుంటే అవుతుందేమో. ఇక్కడ శ్యామలయ్య గారు ఇప్పుడు మరి ఈ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి బాలరాజు గారు ఇంకా పూర్తిగా వస్తలేరు. ఏంటంటే ఉత్సుకత ఉంటే మనం ఏదైనా చేయవచ్చు. ఎవ్వరూ సహకరిస్తలేరు. ఇప్పుడు గురు పూర్ణిమ చేయాలా లేదా ఏమంటున్నారు శ్యామలయ్య గారు అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఎవరు అంటే వాళ్ళు ఉన్నది ఆశ్రమం వాళ్ళదని వాళ్ళ పేరు ట్రస్టులు కాదు, ఇంట్లో కూర్చుంది. మరి ఏదైనా చేయాలి కదా, ఆశ్రమంలో ఏదైనా కార్యక్రమం చేయాలి కదా. వాళ్ళకు జ్ఞానం నుంచి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ముందుకు పోయేటువంటిది ఇటువంటి విజ్ఞానవంతమైనటువంటి విషయాలు ఆశించడం నాకైతే మంచిది అనిపిస్తలేదు. మనం వేరే ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. జ్ఞానానికి దూరంగా ఉండి మీరు ప్రశ్నించండి. మీకు ఏమీ రాకపోతే నేను చూసుకుంటాను. మరి నాకు వచ్చు అని చెప్పేసి మీరు హద్దులలో కూర్చుంటే, సరిహద్దులు పెట్టుకొని కూర్చుంటే అది ముందుకు పోవడం కష్టం. ఏమంటారు శ్యామలయ్య గారు? అవునాచార్య, ఒకరు ఇద్దరు చేయలేంది 10 మంది ఇప్పుడు గ్రూప్ లా సమూహంగా 10 మంది 16 మంది 14 మంది వస్తుంటే చెప్పాలి అనేది వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు అడిగితే ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్దామన్నట్లా కుతూహలం ఉంటుంది. ఇక ఏం చేయకుండా ఎవరింట్లో వాళ్ళు ఏదో వస్తున్నాం ఏదో పోతున్నాం అనుకుంటే అది చేసేటోళ్ళకి కూడా తృప్తి లేకుండా చేయడానికే ఆస్కారం లేదు. నిన్న ఎంత మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? యజ్ఞం చేస్తుంది అక్కడ అందరు కూర్చొని చదువు అందరు కూర్చొని సామూహికంగా యజ్ఞం చేసినప్పుడు అందరు కలిసిండ్రు. మంచి యజ్ఞం, అందరూ పాటలు కానీ అన్ని బాగా పాడిండ్రు. అందుకని ఆ ప్రొజెక్టర్ లో చూపెట్టాలని ఉంది. దాన్ని అన్ని చేస్తాము. కాకపోతే ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో అక్కడ నిరూపించి అన్ని చూపించడానికి. ఇంకా ఓం ప్రకాష్ కు తెలియని చాలా ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి మంచి మంచి నిపుణులు వస్తారు, అవన్నీ చెప్తారు. కాబట్టి కాలక్షేపం కాదు. మరి తెలివైన వారు, మరి తెలుసుకోవాలనుకున్నటువంటి వారు, జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నటువంటి వారు మరి ఈ విధంగా సహకరిస్తే, ఇంకెక్కడైనా అవకాశం కల్పిస్తే అక్కడ అవుతుంటది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా అది ప్రత్యక్షంగా. ఎందుకంటే దాంట్లో కొంతమంది డాక్టర్లు కూడా వస్తున్నారు. అమ్మగారు ఒకవేళ ఈ రకంగా మేము అక్కడ గుమ్మడిదల అది నర్సాపూర్ దగ్గర వారు శ్రీధర్ రావు గారిది భారత్ ఇది పతంజలి, దానికి శ్రీధర్ రావు గారు తెలంగాణ మొత్తానికి వారే ఉన్నారు డీలర్గా. వారిది ఫార్మ్ హౌస్ అనమాట. అక్కడ కట్టుకున్నటువంటిది, విల్లాలు కట్టుకున్నారు. అక్కడ మనకు అవకాశం ఇచ్చారు. అక్కడ ప్రొజెక్టర్ లో చూపించడం జరిగింది. ఇంకా వ్యాఖ్యానం అయితే జరగలేదు. ప్రొజెక్టర్ లో చూపించి ప్రతి ఒక్కరికి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏమనిపిస్తుంది అంటే ఆచార్యజీ, ఇప్పుడు ఆయన యజ్ఞం చేసి ఆయన బండి పంపిస్తా అన్నాడు, ఆడ పంపించలేడు, ఆడ కొంత ఇబ్బంది అయింది. అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఈ కార్యక్రమాలు ఈజీగా అవుతాయి. ఇంకా ఎవరో చేస్తారు ఎవరో పోతారు అంటే మనమే పోయి యజ్ఞం కుండం తీసుకురావాలి, మనమే సామాన్ తీసుకుపోవాలి. ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు ఎవరు బాధ్యత వాళ్ళు నిర్ణయిస్తే, ఇప్పుడు క్లాస్ ఉంది, క్లాస్లా ఉదయం లేస్తేనే సంధ్య ఎవరు చేయాలి, రోజు సంధ్య కార్యక్రమం నాది ఉంది, వాళ్ళు లాస్ట్ వరకు వస్తుంటే ఫస్ట్ నుంచి వాళ్ళు పాల్గొనాలి. ఒక కార్యక్రమం అన్నప్పుడు రావాలి. అట్లా ప్రతి ఒక్కరు చేస్తే అవుతుంది. ఆచార్య ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ లాస్ట్ వరకు ఆచార్య ఎవరో నా ప్రభాకర్ గారు, ముని గారు, శ్యామల ఇట్లా వస్తారని కదా. ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తించినప్పుడు క్లాస్ కూడా ముందరికి పోతుంది. ఇంకా ఏదో వచ్చినాము పోయినాము అనుకుంటే క్లాస్ కాదు, యజ్ఞం కూడా అంతే, కార్యక్రమాలన్నీ అంతే. ధర్మం తోటి పోనప్పుడు ధర్మమైన వాళ్ళన్నా కరెక్ట్ ఉండాలి కదా. అట్లా లేదు, అందరు ఎవరో చేస్తారనే కాడికి అవుతుంది.
శ్యామలయ్య గారు, మీ ఉద్దేశం బాగానే ఉంది, కానీ ఈ ప్రకరణానికి దూరంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ట్రస్ట్ వాళ్ళ మన ఆశ్రమం గౌరవం గురించి ఈ తాపత్రయం పడు, ఇది బయటది యజ్ఞంది, అది వారి వ్యక్తిగత విషయం. మన ఆశ్రమంది కూడా అట్లాగే ఉన్నది. మీ ఆవేశం విషయ సంగతమే, కాకపోతే అది ఏ తర్వాత పనైనా అందరు ఆ పనిలో అందరూ పాల్గొన్నప్పుడు అసలు చాలా త్వరగా అవుతుందండి. అది సంతోషంగా చూసే వాళ్ళకి కూడా ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. అది కానీ చేసే పనిలో అందరం పాల్గొన్నారు. అదే సంకల్పం వికల్పం చేసేటువంటిది. అమ్మ వరలక్ష్మమ్మ గారు, రెక్కలు విప్పుకోవడం అని అంటే ఆత్మ, ఇప్పుడు ఆత్మ ఉన్నది బ్రతికున్నట్టుగా చచ్చిపోయినట్టుగా ఎట్లా తెలుస్తుంది అంటే శ్వాస నడవాలి, చెవులతో వినాలి, కళ్ళతో చూడగలగాలి, కాళ్ళు చేతులు ఆడించాలి, ఆకలి దప్పికల కోసం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఈ క్రియాలన్నీ చేయడం ద్వారా ఈ ఎగరడం, పక్షి ఎగురుతున్నప్పుడు ఏ రకంగా అయితే తనను తాను సర్దుకొని ప్రయత్నిస్తుంటాడో, ఈ యొక్క జీవాత్మ శరీరంలో ఉన్నప్పుడు పిండం, ఇప్పుడు భగవంతుడు అండదశ నుంచి పిండదశకు, అండదశ నుంచి పిండదశకు పిండముగా ప్రతిఫలిస్తున్నప్పుడు, ఫలదీకరణ చెందుతున్నప్పుడు కదలిక ద్వారా ముందు ఆ గర్భిణీ స్త్రీకి వాంతికి విరోచనాలు వమనం, వాంతికి గావింపజేయడం, మళ్ళీ కళ్ళను విప్పజేయడం, రోమాలు నిక్కబొడుచుకోజేయడం, కుడి కాలును ఎడమ కాలును బరువుగా కదిలింపజేయడం, ఈ లక్షణాలను చూపిస్తున్నాడు కదా. పట్టుకుంటున్నారా లేదా? ఈ వక్షస్థలంలో కుడివైపు ఎడమవైపు పాలు రావడం కానీ, ఈ యొక్క చల్లని అనుభూతిని పొందడం కానీ, అవన్నీ చూపిస్తున్నాడు కదా. మరి అది ఆ లక్షణాలే లోపల ఉన్నప్పుడు ఉండేటువంటి లక్షణాలు బయటకు వచ్చిన తర్వాత ఇక భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇక నీ శ్వాస నువ్వే తీసుకో, నీ వినికిడి నువ్వే విను, నీ ఆకలి దప్పికల కోసం నువ్వే ప్రయత్నం చేయి, నీ యొక్క మలమూత్ర విసర్జన గురించి నువ్వే ప్రయత్నం చేయి, నీ సుఖ దుఃఖాలు నువ్వే చూసుకో అనేటువంటిదే బయటకు జన్మింపజేయడం. పట్టుకోవట్లేదా? అందుకని ఈ విప్పుకోవడం అంటే రెక్కలు కనబడుతుంది. ఇప్పుడు పడుకున్నప్పుడు ఒక రకంగా, పడుకుని లేచేటప్పుడు కాళ్ళు చేతులు చాపుకొని నిరదొక్కడం నిరదొక్కడం అంటే అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క మైక్ బంద్ చేయండి భీమరావు గారు, మాట్లాడాలన్నప్పుడు పెట్టుకుంటే బాగుంటది, లేదంటే మళ్ళీ కుయ్ కుయ్ అంటుంటది, వాళ్ళ యూట్యూబ్ లో వినే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. భీమరావు గారు మైక్ బంద్ చేయండి. ఏంటంటే ఈ యొక్క కణాలు ఏవైతే బిగుసుకుపోయి ఉన్నాయో వాటిని సక్రియపరచడం, వాటిలో రక్త ప్రసారణ, వాటికి స్వేచ్ఛ వాయువును ప్రసరింపజేయడం, ముడుచుకొని ఉన్నప్పుడు వేడిగా ఉంటుంటది శరీరం, ఇక ఈ నిరదొక్కున్న తర్వాత అప్పుడు కొద్దిగా టెంపరేచర్ మళ్ళీ మామూలు స్థితికి వస్తుంటది. గమనించారా లేదా? అందుకని ఈ విప్పుకోవడం అనేటువంటిది ఆ రకంగా పక్షులాగా క్రియలు చేయడం. క్రియలు చేయాలి అని అనడానికి ముందు నేను ఉండాలి. నేనుంటే గాని ఈ కాళ్ళు కదిలించడం, చెయ్యి కదిలించడం, నిరదొక్కడము, ఆవలింతలు చేయడం అన్నింటికి నేను ఉండాలి. నేను ఉంటేనే చేస్తాను. పుష్పమ్మ గారు ఏం చెప్పారు ఇవాళ అంటే, నేను ఉండాలంటున్నాడు, ఆ ఓంప్రకాష్ ఉండాలంటే ఉంటేనే మనం ఇవన్నీ చేస్తామంటాను. ఓంప్రకాష్ గురించి కాదు, ఎవరికి వారు దేహంలో. కర్మ అనుగుణంగా కర్మను గాని కర్మంలో అనుసారంగా, కర్మము ప్రకారంగా ఏ కర్మ చేస్తే ఆ రకంగా, మనం ఏ వంట చేస్తే అవే తింటుంటాం, ఏ కర్మ చేస్తే అవే తింటుంటాం. అంటే పూర్వజన్మల్లో మనం ఏవైతే చేసామో అదే రకంగా ఈ దేహం మనకు లభించింది. ఈ దేహం ఏ రకంగా లభించిందో మనం అదే రకంగా ప్రవర్తిస్తుంటాం.
అంటే కర్మతో పాటు ముడిపడ్డప్పుడు ఇక మన స్వేచ్ఛా స్వాతంత్రం ఏమి ఉండదు. స్త్రీ జన్మలో ఉండి పురుష వ్యవహారం చేయడం, పురుషుని శరీరంలో ఉండి స్త్రీ వ్యవహారం చేయడం, స్త్రీ పురుష దేహంలో ఉండి నపుంసక వ్యవహారం చేయడం, పశుపక్షుల వ్యవహారం చేయడం అనేటువంటిది అది కుదరదు. ఎందుకంటే కర్మతోటి మనకు ఈ దేహం లభించింది. ఆ దేహం లభించినప్పుడు తదనుగుణంగానే ప్రవర్తించాలి. కర్మ చేసేటప్పుడు ఉన్నటువంటి స్వేచ్ఛ ఫలితం అనుభవించేటప్పుడు ఉండదు. అందుకే దయానంద సరస్వతి 10వ నియమం రాస్తున్నది ఏంటంటే, మనుషులందరూ సామాజిక నియమములందు పరతంత్రులుగాను, వ్యక్తిహితమైనటువంటి నియమములందు స్వతంత్రముగాను ఉండటం అందరికీ తగును. వ్యక్తిహితం ఏంటిది, సామాజికం ఏంటిది? సార్వజనికం, సామాజికం. రోడ్డు వైపు రోడ్డు మీద ఎడమ వైపే నడవాలి, ఇది సామాజిక నియమం. లేదు నేను మధ్యలో నడుస్తుంటే నడు, నీ కర్మ. ఎవరైనా బ్రేక్ ఫెయిల్ వచ్చిన బండి ఇచ్చింది అనుకోండి, ఇక పోతావు చక్కగా. ఇక నియమాన్ని పాటించిన అనుకో, సుఖంగా నువ్వు సుఖంగా ఉంటావు, ఇతరులు కూడా సుఖంగా ఉంటారు. అది అంతే. ఇక మన వ్యక్తిహితమైనటువంటి ముఖం కడుక్కోవాలా, కడుక్కోకూడదా, పనులు తోముకోవాలా, తోముకోకూడదా, స్నానం చేయాలా, చేయకూడదు, అది మన వ్యక్తిగతం. అన్నం తినాలా, తినకూడదా, మన వ్యక్తిగతం. అది సార్వజనికం మాత్రం. అందరితో పాటు మనం ఉండాల్సిందే. దేహి, దేహధారి, జీవ, ప్రాణి. జీవం ఏంటి, ప్రాణి ఏంటి? జీవం ఏంటి, ప్రాణి ఏంటి చెప్పండి. జీవము ప్రాణం రెండు ఒకటి ఆచార్య. జీవము ప్రాణము. ఇక్కడ జీవు ప్రాణి అని రాశాడు. దేహి అనే శబ్దాన్ని విప్పుతూ దానికి అర్థం చెప్తున్నది ఏంటంటే దేహధారి. దేహధారి అంటే దానికి బ్రాకెట్ లో చెప్తున్నాడు జీవ ప్రాణి అని అంటున్నాడు. జీవం ఏంటి, ప్రాణి, జీవదశ, ప్రాణి దశ, దేహధారి దశ ఏంటి? ఎవరు చెప్తారు? జీవదశ ఉంటుంది ఆచార్య, జీవాత్మ. ఇదంతా భూహు శబ్దం యొక్క వ్యాఖ్యానం. జీవం పోసుకున్నప్పుడు జీవి, ప్రాణం శ్వాస తీసుకుంటున్నప్పుడు ప్రాణి, దేహాన్ని ధారణ చేసినప్పుడు దేహి. ప్రాణం దేహంలో ఉండి కనపడుతుంది. అప్పుడు మీరు అంత ఆత్మని అంటే ఏమైతుంది అంటే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటిది తండ్రి తండ్రే, కొడుకు కొడుకే, తాత తాతనే, అమ్మ అమ్మనే, కూతురు కూతురే, ఎవరి వారికే కదా. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈ యొక్క అన్ని విప్పి చెప్తున్నాడు అన్నమాట. తల్లి దేహంలో ఉన్నప్పుడు జీవాత్మ, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రాణం పోసుకోవడం. అమ్మగారు అంత అమాయకంగా ఉండదు. ఏంటంటే సూక్ష్మ శరీరాన్ని విప్పి చెప్తున్నాడు ఇక్కడ. ఇక జీవం పోసుకున్నప్పుడు జీవాత్మ అన్నప్పుడు దేహాంతరంగా, దేహాంతరం గచ్చతి, ఈ శరీరం నుండి ఇంకో శరీరాన్ని వెళ్ళిపోతున్నటువంటిది, వెళ్ళడానికి కారణమైనటువంటిది, పరకాయ ప్రవేశం చేస్తున్నటువంటిది. ఎంత జీవం ఉంటేనే కదా చేస్తున్నటువంటిది. ఇక చివరికి ఈ జీవాన్ని ఎప్పుడు వదిలిపెడుతుంటది అంటే మోక్షంలో, జీవన్ముక్త అవస్థ. అర్థమవుతుందా? అందు గురించి ఈ జీవం పోసుకుంటేనే కదా అక్కడ స్వర్గం నుంచి వచ్చేటప్పుడు అక్కడ జీవం పోసుకున్నప్పుడే కదా ఇప్పుడు మోక్ష స్థితిలో జీవన్ముక్తం అయ్యేది. అవునా? అందు గురించి ఈ యొక్క ప్రాణం అంటే శ్వాస తీసుకోవడం, దేహ ధారణ చేసిన తర్వాత ప్రాణం తీసుకోవడం. జీవం పోసుకోవడం, జీవం పోసుకునే స్థితి వేరు, శ్వాస తీసుకునే స్థితి వేరు. శ్వాస తీసుకోవాలంటే దేహం ఉండాలి, జీవము పోసుకోవాలి అని అంటే ఈ సూక్ష్మ శరీరం, ఇంద్రియ ధారణ. దశల వారీగా ఆచార్య ఏమంటారు? దశల వారీగా, దశల వారీగా అంతే. మునిగారు పట్టుకున్నారా? జీవదశ, ప్రాణదశ, దేహదశ.
ఈ అన్ని దశలలో కూడా ఒక్కొక్క దశను జీవాత్మను వేరు వేరే చెప్తున్నాడు, అంతే కదా? అంతే అంతే. ఓకే ఆచార్య. పిల్లల దగ్గర తల్లిదండ్రులని, ఇది తన తల్లిదండ్రుల దగ్గర సంతానం అని, సేవకుల దగ్గర స్వామి అని, ఒక్కొక్క దశలో ఒక్కొక్కరికి వ్యవహారికంలా తొండ పోయి ఊసరి వీళ్ళు అయితే తొండ మారి తొండగా ఉన్నప్పుడు తొండ ఉంటది, తొండ పెద్దగా దానికి దశ వచ్చినప్పుడు ఊసరి వీళ్ళు అయి ఊకుంటూ పోతుండదు. అదే మరి మార్పు చెందుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇది దీనికి ఈ ప్రకరణానికి సంబంధం ఏంటి అంటే మార్పు చెందుతున్నది అన్నట్లు. అప్పుడు ఫస్ట్ తొండ ఉంటది. దేవుడు చూపిస్తున్న భాష ఏంటంటే, తండ్రికి కొడుకైన వాడు తన కొడుకుకు తండ్రి అవుతుంటాడు కదా, మరి అతనే తల్లిదండ్రికి కొడుకైనటువంటి వాడు భార్యకు భర్త అవుతుంటాడు కదా, సేవకులకు స్వామి అవుతుంటాడు కదా, మళ్ళీ చిన్నమ్మకు కొడుకు అవుతాడు కదా, శత్రువు అవుతూ ఉంటాడు కదా. ఒకే వ్యక్తి ఒకరికి తండ్రి అవుతుంటాడు, ఒకరికి కొడుకు అవుతుంటాడు, మరొకరికి భర్త అవుతుంటాడు, మరొకరికి చిన్ననాన్న పెద్దనాన్న అవుతుంటారు, మరొకరికి శత్రువు అవుతుంటాడు. ఈ రకంగా ఒకే వ్యక్తి, ఒకే ఆవిడ ఒకరికి కూతురు అవుతుంటది, ఇంకొకరికి తల్లి అవుతుంటది, ఇంకొకరికి భార్య అవుతుంటది, ఇంకొకరికి చిన్నత్త పెద్దత్త పిన్ని అమ్మమ్మ, ఇవన్నీ ఒకరే అవుతుంటారా రంగులు మారుతుంటారా రామలయ్య గారు? వ్యవహారాన్ని బట్టి మారుతారు. వెళ్ళిలో ఇది తను అంటే ఇక్కడ ఉంటుంది కానీ దానికి దీనికి సంబంధం అనిపించట్లేదు. తొండ నుంచి ఊసరవెల్లి రంగులు మారి తను ఊసరవెల్లి అవుతుంది. అంటే ఊసరవెల్లి ఇన్ని మారుస్తుంది కాబట్టి రంగులు మారుస్తూ తను ఊసరవెళ్ళేది. కానీ ఇది ఆత్మతత్వం అట్లా లేదు కదా శ్యామలయ్య గారు. అది అంతే, అంతవరకే. అదనమాట తేడా. సమయం చాలా అద్భుతమైపోయింది. మునిగారు ఎప్పటి నుండో చూపిస్తున్నారు ప్రకరణ. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. శ్వేతస్వతర ఉపనిషత్తు లోపల లోతుగా ఆత్మ గురించి బాగా తెలుసుకుంటున్నాము లోతుగా. తర్వాత ఆత్మ ఏ దశలో ప్రయాణం చేస్తుంది, స్వర్గం నుంచి ఈ ప్రపంచానికి రావడానికి వరకు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది, దాని యొక్క ప్రయాణ దశ ఏంటిది, ఆ దశలన్నీ ఈరోజు మనం విడివిడిగా తెలుసుకున్నాము. ఒక్కొక్క సందర్భం లోపల బీజ దశ, తర్వాత బీజ దశ నుంచి మళ్ళా మార్పు చెంది అండ రూపంలో, తర్వాత తండ్రి గర్భంలో, ఆ తర్వాత తల్లి గర్భంలో, ఆ తర్వాత ప్రపంచంలో ఒక్కొక్క దశలో పిండ దశ లోపల, పిండ కన్నా ముందుగా అండ దశ లోపల, ఈ విధంగా దశల్లో ప్రయాణం చేసేది ఆత్మ. ఆ చేసే ప్రయాణానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్క పేరు చెప్పారు. జీవం పోసుకున్నప్పుడు ఒక దశ, ఈ విధంగా మనం చాలా తెలుసుకున్నాము. ఇది 1-2 సార్లు మరి బాగా లోతుగా వింటేనే ఆత్మ గురించి బాగా తెలిసిపోతుంది. దేహంలో ఉన్నప్పుడు దేహి అని, ఈ జీవితంలోకి వెళ్ళి దేహాన్ని దాటిపోయినప్పుడు దేహాతీతం అని, ఆ విధంగా తెలుసుకుంటున్నాము. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సేపటి గట్టిగా అనుకోండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సందోపాసన నాది ఉన్నది. మరి నా ప్లేస్లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా, వారికి అవకాశం ఇచ్చారా, నేనే చెప్పనా? కొత్త వాళ్ళకి అవకాశం ఉంది. మునీష్ గారు, భీమరావు గారు ఉన్నారు ఈరోజు. మార్జన మంత్రములు చెప్పాలి, ప్రాణాయామం. అంటే ఒక మంత్రాన్ని అర్థంతో సహా చెప్పి మిగతా అంతా మూల మంత్రాలు చదివితే అర్థమవుతుంది, వినే వాళ్ళకు బాగా అర్థమవుతుంది. భీమరావు గారు సిద్ధంగా ఉన్నారా? అవునండి. ఓకే. వైదిక సంధ్యోపాసన భీమరావు గారు చేపిస్తారు. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారము. ఓం అమృతోపస్తర నమసి స్వాహ.
ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. अंगस्पर्श. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षु चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे. మార్జన మంత్రంలో ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. దయానంద సరస్వతి వ్యవహారికంగా చూపించిన అష్టచక్రములు ఆత్మ సాక్షాత్కార ప్రకరణం. జీవాత్మ ప్రార్థన. ఓం భూః, ఓ ప్రాణదాత, ఈశ్వర సందేశం. పునాతు శిరస్సి, దుఃఖదాయక ప్రారబ్ధం అనే నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం పునీతం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం భువః, ఓ దుఃఖ వినాశక, ఈశ్వర సందేశం. పునాతు నేత్రయోః, ఓ జీవాత్మ, నీ నేత్ర దర్శన, కంటికి కనపడిన దృశ్య రూపము మరియు నీ ప్రజ్ఞా బుద్ధి అంటే ఇది బాగుంది అది బాగాలేదనే మూల్యాంకన. బుద్ధి యొక్క అసంతృప్తియే నీ దుఃఖానికి కారణం. కాబట్టి ఈ రెండిటి మధ్య తటస్థ సంతృప్తికర సాక్షిభూతంగా నిలకడ ఉండుము. జీవాత్మ ప్రార్థన. ఓం స్వః, ఓ స్వయం సుఖ స్వరూప, ఈశ్వర సందేశం. పునాతు కంఠే, కంఠకూపే క్షుత్ పిపాస నివృత్తి. యోగ దర్శనం అంటే కంఠంలోని గుంత కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం మహః, ఓ మహిమాన్విత మాయా స్వరూప, ఈశ్వర సందేశం. పునాతు హృదయే, ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. నీ హృదయాంతఃకరణంలో నీ దైవ సాక్షాత్కార దర్శనం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం జనః, ఓ జగన్నాయక, ఈ జన్మ జరామరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వరో ఉవాచ. పునాతు నాభ్యాం, నాభిచక్రే కాయ వివాహ జ్ఞానం. యోగ దర్శనం అధ్యాయం 2లో 29వ సంపుటం. అంటే నాభిచక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదము 20వ అధ్యాయం 9వ ప్రకరణం. అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక జ్ఞానం విజ్ఞానము దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః, ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి?
ఈశ్వర సందేశం. పునాతు పాదయో, ఓ జీవాత్మ, ఈ జర మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎట్లా అంటే ఇమమే గంగే యమునే సరస్వతి. ఋగ్వేదము 10వ అధ్యాయము 75వ మండలము 5వ ప్రకారం. అంటే దేహం లోపల ఇడ పింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైకి లేచిన అవగాహనను కనపడని నిప్పు ఇక్కడున్నదని, కనపడని పొగను భౌతికంగా వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతం. తోలు పిస్తోల్తో మాయాగుండును పేల్చి ముక్కుకు వాసన ద్వారా దేహి ఆత్మకు తెలియచేయడం. సందేహ నివృత్తి. సందేహం పాదయోహో అంటే పాదముల వద్దన, నివృత్తి కాదు జంగాభ్యాం పాద్యాభ్యాం ధర్మో అసి విశిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదము 20వ అధ్యాయము 9వ మంత్రం. భాషార్థము పాద తొంటెముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం. అవినాశి అయిన సత్యస్వరూప ఈశ్వర ఉవాచ. పునాతు శిరసి, ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరసి యందు అనుభూతి చేసుకొని ఎరుగు, ధన్యుడవు అవుతావు. సత్యస్య పిహితం ముఖం. యజుర్వేదము 40వ అధ్యాయము 17వ మంత్రం. అంటే సత్యం యొక్క స్వరూపం కప్పబడి ఉంది. యో అసో ఆదిత్యే పురుష సో అసౌ అహం. యజుర్వేదము 40వ అధ్యాయము 17వ మంత్రం. అంటే ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుడను నేను. పురీషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతాః. యజుర్వేదము 10వ అధ్యాయము 31వ మంత్రం. ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడి పూర్వజులు తరించి పోయారో అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శీర్షస్థాయి నీ బౌద్ధిక ఆత్మికోత్కర్షం అధిగమించు అని ఇలా 2 చేతులతో తన కంటే పైకి ఒక పసిబిడ్డను పైకి ఎత్తి చూపిన విధానం. ఓ జ్ఞాన స్వరూప, ప్రకాశం కనిపిస్తున్నది కానీ నువ్వు కనిపించట్లేదు స్వామి. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశిస్తున్నది ప్రకాశమును నేను. నా శక్యతే వర్ణయితుంగిరా తథా స్వయం తదంతః కరణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం కం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వల్లే అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య. తస్యాం హిరణ్మయే కోశే స్వర్గో జ్యోతిషావృతః. అథర్వణ వేదము 10వ అధ్యాయము 2వ మండలం 30. 8 చక్రాలు 9 రంధ్రాలు ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయతగని పురము. అందులో స్వర్గం అనే స్వర్ణమయ ఆవాసం జ్యోతితో ఆవరించి ఉన్నది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూహు. సహస్రార చక్రం. ప్రాణాధారణ, జీవం పోసుకోవటం. ఓం భువః. ఆజ్ఞాచక్రము. త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వః. విశుద్ధి చక్రము. అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహః.
అనాహత చక్రము పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జనః మణిపూర చక్రం అమృతస్య నాభిః అథర్వ వేదము 6వ అధ్యాయము 44వ మండలం 3వ మంత్రం. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధమని ఈ జాని ప్రాదుర్భావన్ జనః నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః స్వాదిష్టాన చక్రం దేహము క్రింది వైపు నుండి కనపడని ఆత్మను పైకి పొగ వ్యవహారికంగా చూపడం అంటే తోలు పిస్తోల్తో మాయాగుండం పేల్చి ముక్కుకు వాసన చూపినట్లు దేహి ఆత్మకు తెలియజేయడం గమనార్హం. ఈ దృష్టాంతాన్ని గృహస్థ జీవితంలో 2 చేతులతో చంటి పిల్లల్ని ఎత్తుకోజేసి చూపడం గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్తరీయోపనిషత్తు 2వ అధ్యాయము 1వ మండలం 1వ మంత్రం. జ్ఞానం సత్యం బ్రహ్మ అనంతం. శరీర రహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖదుఖముల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిచ్చనా విచేష్టతే తమాహు పరమాం గతిం కఠోపనిషత్తు 2వ అధ్యాయం 6వ మండలం 10వ మంత్రం. శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంతో ఉంటాయి మరియు బుద్ధి ప్రారబ్ధము పరిష్కరించబడిన ఆత్మ నిర్మల స్థిర చిత్తంతో ఉంటుంది. దీనినే పరిమితి అనగా మోక్షము అందరు. ఇది సంధ్యోపాసన ప్రథమోచ్ఛ్వాస అత సంధ్యోపాసన ద్వితీయోధ్యాయ. అగమర్శన మంత్రం. ఓం ఋతం చ సత్యం చాద్వీదా తపసో జజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాధర్ణవాదీ సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతాయత పూర్వమకల్పయత్ దివం చ పృథివీం అంతరిక్షం మతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షాదిత్య ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్సంవోజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్సంవోజంబే దద్మః. ప్రతీచీదిక్వరుణోధిపతిః పృథాకూ రక్షితాన్నమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్సంవోజంబే దద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః సజో రక్షితాశనిరిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్సంవోజంబే దద్మః.
वादिक्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् वेष्ट्यं वयं विश्वसंवोजं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः पित्रो रक्षिता वर्षमिषवः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्ट्यं वयं विश्वसंवोजं वेदद्मः उपस्थान प्रकरणं जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुः दुरितात्याग्निः ॐ चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगतस्तस्तुषच्च ॐ तच्चक्षुर्देवहितं उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् ॐ उदयं तमसस्परिस्त्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतम् शृणुयाम शरदः शतम् प्रब्रवाम शरदः शतम् अदीनाः स्याम शरदः शतम् भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीते संयोरभिस्रवन्तु नः गायत्री मंत्र ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् ప్రాణులకే ప్రాణదాత ఓ సకల సుఖ దుఃఖ వినాశక స్వయం సుఖ స్వరూపుడవై తమ ఉపాసకులకు స్వయం సుఖానంద ప్రదాయక పరమాత్మ ఆ యొక్క సవిత స్వరూపుని వరణీయత మన దుఃఖములు భస్మమై దివ్య స్వరూపుని ధారణ చేయుటకు మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించుముగాక. ఓ పరమ దయానిధి దేవ, మా యొక్క ధర్మార్థ కామ మోక్షముల సిద్ధి వెంటనే ప్రాప్తించునుగాక. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓ శుభ మంగళ కళ్యాణ స్వరూప సకలైశ్వర్య ప్రదాతకు ఇవే మా కృతజ్ఞతలు. ఓ దివ్య మంగళ స్వరూప మహిమాన్విత నిత్యానంద ప్రదాతకు ఇవే మా నమః సుమాంజలు. శివ మంగళ సంతారక దేవ, నీకు ఇవే మా ధన్యవాదం. ఈ విధంగా సంధ్యోపాసన బ్రహ్మ సాక్షాత్కారం నాటకం సమాప్తం. ఓం శన్నో దేవిరభిష్టయ ఆపో భవంతి సంయోరవిద్రవంతు నః. ఓం నమః సర్వే. ధన్యవాదాలు భీమరావు గారికి. శాంతి పాఠం చెప్పాలా ఆచార్య? చెప్పండి. ఓం ద్యౌ
శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః.